ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ 12 చైత్రమాసం పౌర్ణమి నాడు వచ్చింది. హనుమంతుణ్ణి ఈరోజు ఆరాధిస్తే హనుమంతుడి ఆశీస్సులు కలుగుతాయి. హనుమంతుడు ఆశీస్సులు కలిగి సమస్యలు లేకుండా ఉండడానికి హనుమాన్ జయంతి నాడు ఇంట్లో ఈ పరిహారాలు పాటించండి చాలు. హనుమంతుని అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి. అలాగే ఇంట్లో సంపద పెరుగుతుంది. అయితే హనుమాన్ జయంతి నాడు ఈ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మీ కష్టాలన్నీ తీరిపోవాలంటే హనుమాన్ జయంతి నాడు హనుమంతుడి ఫోటోని ఇంటికి తీసుకురండి. హనుమంతుడు ఆశీర్వదించినట్లు ఉంటే మరీ మంచిది. ఈ ఫోటోతో హనుమాన్ జయంతి నాడు కష్టాల నుంచి బయటపడవచ్చు. హనుమంతుడు ఫోటో ఇంట్లో ఉండడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే హనుమంతుడి అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తీరుతాయి. మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే హనుమాన్ జయంతి నాడు కొన్ని తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా నీటితో కడిగి తర్వాత ఈ తమలపాకులతో మాలను తయారు చేసి ఈ తమలపాకుల మాలను ఆంజనేయ స్వామి చిత్రపటానికి సమర్పించండి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలు అతి త్వరలోనే తీరిపోతాయి. హనుమాన్ జయంతి నాడు హనుమంతుడితో పాటు సీతారాములను పూజించాలి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి దుస్తులు ధరించాలి. ఆ తర్వాత హనుమంతునికి ఎర్రటి పూలు, తులసి దళాలు సమర్పించండి. అలాగే హనుమంతునికి ఇష్టమైన బూందీ లడ్డూను సమర్పించండి. తర్వాత దీపం వెలిగించండి. పూజ చివరిలో హనుమంతునికి హారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంపించండి. హనుమాన్ జయంతి నాడు ఇంట్లో పూజ చేస్తే మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండ సమర్పిస్తే హనుమంతుడు అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. మీకు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే హనుమాన్ జయంతి నాడు తెల్ల కాగితంపై కాషాయ రంగుతో స్వస్తి గుర్తు రాసి హనుమంతునికి సమర్పించి ఆ తర్వాత ఇంట్లో ఈ కాగితాన్ని భద్రంగా ఉంచుకోండి. ఇలా చేస్తే ఆర్థిక బాధలు తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోవాలి అంటే హనుమాన్ జయంతి నాడు హనుమంతుడి చిత్రపటం ముందు ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఆ తర్వాత ఈ దీపంలో కొన్ని నల్ల నువ్వులను వేయండి. ఇలా చేస్తే మిమ్మల్ని వెంటాడుతున్న దరిద్రం తొలగిపోతుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతుంటే హనుమాన్ జయంతి నాడు కొన్ని తమలపాకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఈ తమలపాకులపై శ్రీరామ అని రాసి హనుమంతుని ఆలయంలో ఈ తమలపాకులను సమర్పించండి. హనుమంతుడికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పుట్టినరోజు నాడు ఈ శక్తివంతమైన పరిహారం చేస్తే మీ సమస్య ఏదైనా అతి త్వరలోనే తీరిపోతుంది. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. హనుమాన్ జయంతి రోజున మీకు తోచినంతలో పేదవాళ్లకు దానం చేయడం శుభప్రదమని పండితులు చెప్తున్నారు. ఈ రోజున దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి ప్రశాంతవంతమైన జీవితం లభిస్తుంది. ప్రతి మనిషి తన జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటాడు. అలాగే సంపద రెట్టింపు అవ్వాలని కోరుకుంటారు. అయితే మీ సంపద రెట్టింపు అవ్వాలి అంటే హనుమాన్ జయంతి నాడు మర్రి చెట్టు ఆకులను తీసుకొని గంగాజలంతో కడిగి హనుమంతుడి చిత్రపటం దగ్గర పెట్టండి. ఇలా చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. హనుమంతుని అనుగ్రహంతో పాటు లక్ష్మీమాత అనుగ్రహం కూడా నిలిచి ఉంటుంది అని వేద పండితులు చెప్తున్నారు. హనుమంతుని పుట్టినరోజు నాడు నూనె లేదా నెయ్యిలో సింధూరం కలిపి ఆంజనేయ దేవాలయంలో సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు. హనుమంతుని ఆలయంలో సింధూరం సమర్పించడం ద్వారా హనుమంతుడు ఎంతో సంతోషించి మీ కష్టాలన్నీ తీరిపోయేలా చేస్తాడు. ఎంతో కాలం నుండి డబ్బు సమస్యలతో బాధపడేవారు హనుమాన్ జయంతి రోజున
11 రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేయాలి. అనంతరం వాటికి గంధం కుంకుమ రాసి శ్రీరాముని పేరు రాసి మాలలాగా తయారు చేసి హనుమంతుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. చేతిలో డబ్బు నిలుస్తుంది. ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడంతో కష్టపడుతున్నారా? మీ పనిలో పురోగతిని చూడడానికి హనుమాన్ జయంతి రోజున హనుమంతుని ముందు దీపం వెలిగించి శ్రీ ఆంజనేయం అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇలా చేయడం వల్ల వృద్ధి, వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. హనుమంతుడు శ్రీరాముని అత్యుత్తమ భక్తుడు కాబట్టి హనుమాన్ జయంతి నాడు శ్రీరామ అనే మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం ద్వారా హనుమంతుని అనుగ్రహం పొందవచ్చు. మీ కోరికలు నెరవేరాలంటే హనుమాన్ జయంతి నాడు స్నానం చేసి ఎర్రటి బట్టలు ధరించండి. ఆంజనేయ స్వామిని ఎర్రని పూలు పండ్లతో పూజించండి. దేవుడికి సింధూరం సమర్పించి అదే సింధూరాన్ని మీ నుదుటిపై ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరడంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. హనుమాన్ జయంతి రోజున హనుమంతుని ఆలయానికి వెళ్ళి 5 నూనె దీపాలను వెలిగించి హనుమాన్ చాలీసా చదవండి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం హనుమాన్ జయంతి నాడు హనుమంతుని ఆలయానికి వెళ్ళి సింధూరాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల దుఃఖాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.